ఖమ్మంలో కాంగ్రెస్ పీఏసీ సమావేశం జరిగింది. ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ కో ఇన్ఛార్జి సచిన్ సావంత్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల నేతలతో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. పార్టీని బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల సమన్వయంపై చర్చించారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సర్ పేరుతో ఓట్ల తొలగింపునకు బీజేపీ కుట్ర చేస్తోందని, దీనికి బీఆర్ఎస్ మద్దతిస్తోందని ఆరోపించారు. సచిన్ భాయ్ గారికి, అదే రకంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు, వైరా శాసనసభ్యులు గోపాల్ రెడ్డి గారు, ఇంకా
పరిస్థితుల మీద ఏదైతే ఎస్ఐఆర్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రాపూరితంగా ఏ కార్యక్రమాన్ని అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు చేపట్టిందో దానికి సంబంధించిన అంశం మీద, ఇంకా స్థానిక పరిస్థితుల మీద, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యక్షంగా సామాన్య ప్రజల్లో జరుగుతున్న చర్చల గురించి కూడా ఈరోజు ఈ పిఎస్సి మీటింగ్ లో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఎస్ఐఆర్ అనే ఒక పూచీని చూపించి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, ఈ రెండు రాజకీయ పార్టీలు కలిసి ఎలక్షన్ కమిషన్ అనే ఆయుధం ద్వారా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు పెట్టాలని ఉద్దేశపూర్వకంగా ఇప్పటికే సుమారు 67-68 లక్షల ఓట్లని తొలగించడానికి శ్రీకారం చుట్టడమే కాకుండా సుమారు 70 లక్షల ఓట్లని గాలిలో పెట్టింది ఈ ఎలక్షన్ కమిషన్. కేంద్ర ప్రభుత్వం సూచనలు, స్థానికంగా ప్రతిపక్షంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ సహకారంతో దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దీన్ని ఎలా తిప్పికొట్టాలి, దీన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తేటమే కాకుండా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి ఎలా ప్రభంజనం ఉన్నాయో దానికంటే మెరుగుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక పార్లమెంటు సభ్యుల్ని గెలిపించుకొని రాబోయే భారత ప్రధానిగా కాంగ్రెస్ శ్రేణులంతా ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ గారిని చేయాలని. ఆ చేసే దాంట్లో ఈ ఎస్ఐఆర్ ద్వారా ఏ దళితులు, ఏ గిరిజనులు, ఏ మైనారిటీలు ఓట్లు కాంగ్రెస్ ఓట్లున్నాయో వాటిని ఫోకస్ చేసి కేంద్ర ప్రభుత్వం కుట్రాపూరితంగా చేస్తున్న దాన్ని, వారి ఆటల్ని అడ్డుకట్ట వేసేదాన్ని ఇలా ప్రధాన ఎజెండాలో డిస్కస్ చేయడం జరిగింది. దానికి రాబోయే 4-5 రోజుల్లో ప్రతి బూత్కి సంబంధించిన వారికి ట్రైనింగ్ ఇచ్చి ఏవైతే గాలిలో పెట్టిన సుమారు 70 లక్షల ఓట్లని 100% వారు అడిగి 11-12 రకాల్లో ఏదో ఒక సర్టిఫికెట్ ఇవ్వాలంటున్నారో ఆ సర్టిఫికెట్ ఇస్తూ కాంగ్రెస్ శ్రేణులు మరింత కష్టపడే విధంగా సచిన్ భాయ్ మా అందరికీ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పిసిసి వారు అదే రకంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు ఇచ్చిన డైరెక్షన్స్ తో వాటిని అన్నింటినీ తూచా తప్పకుండా పాటించే విధంగా ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. ఆ దశలో పనిచేస్తుంది. అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీ నాయకులు ఏదైతే తోడుతండల్లా ఒకే బట్టల ఒకే క్లాతుల కలిసిమెలిసి కలేసుకొని తిరుగుతూ ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా ఏవైతే అవాకులు చవాకులు పేలటమే కాకుండా అనేక గుడ్డలు కాల్చి మేమేసామని ఆనందం పొందుతున్నారు. ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ వారి ఆటల భవిష్యత్తులో కూడా సాగనీరు. తప్పకుండా ఇది ప్రజా ప్రభుత్వం. సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే పేదవాళ్ళకి ఇస్తున్నామో అభివృద్ధిని కూడా కుంటుపడలేకుండా అప్పుల రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దీవించిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుల రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని